ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు కనడం ఆపండి అనేవాళ్ళు. ఆ తర్వాత ఆపడం సింగిల్ పిల్లకి ఆపేసారు. మొత్తానికి 1 hour నుంచి నన్నుకు వచ్చేసారు. అలాంటిది ఇప్పుడు అసలు వద్దు, పెళ్ళే వద్దు అనే స్థితికి వచ్చారు. మరి సమాజ నిర్మాణం కుంటుపడితే దేశ పరిస్థితి ఏంటి నెక్స్ట్? అంటే కొన్ని దేశాల్లో చూశాను, నేను వింటున్నాను, ఈ దేశంలో కనీసం ఇద్దరిని కనకపోతే నీకు శిక్ష, లేదంటే మా దేశానికి రండి. ఇప్పుడు స్విస్ లో కూడా ఒక విలేజ్ ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళ ఇంటల్లుడికి చేసిన మర్యాదలు అన్ని చేసి మీకు చక్కగా ఉద్యోగం ఇచ్చి మీకు అన్ని కావాల్సిన అన్ని సమకూర్చి, ప్లస్ మీరు ఒకవేళ పిల్లల్ని కంటే ఒక్కో పిల్లోడికి ఇంతని నెలకి ఇచ్చి మీకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఎందుకు ఇలాంటివే మనం మెల్లగా వెస్టర్నైజ్ అయ్యాం కదా, మనకి ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు అయిపోయి అలా కుంటుపడిపోయి మళ్ళీ వాళ్ళు పెంచుకునే వ్యవస్థకు వచ్చారు. అంటే మేబీ మనకు కూడా అండి కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా మనం కూడా అదే కోరుకుంటున్నామేమో. ఎందుకంటే ఫస్ట్ అన్నాం ఫారెస్టేషన్, చెట్లు, అది ఇది. చెట్లు ఉన్న దగ్గర నుంచి ఏం చేసాము, అబ్బాయి ఇదంతా ఇలా ఉంది, వానకి గొడుగు లేదు, ఇలా లేదు, మనం ఇల్లు కట్టుకోవాలి, దాన్ని కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఒక రీల్ ఉంటుంది అనమాట, ఎలా ఏప్ నుంచి మనం సివిలైజ్ అయ్యాము, సివిలైజ్ అయ్యి కాంక్రీట్ జంగల్ చేసుకున్నాము, మళ్ళీ కాంక్రీట్ జంగల్ నుంచి మళ్ళీ మనం చెట్లు, గ్రీన్ లివింగ్ ఇవన్నీ చెప్తున్నాం. అంటే మనమే కదా ఇదంతా జర్నీ కూడా, మన ఫోర్ ఫాదర్స్, మన పేరెంట్స్, మనం అంటే జనరేషన్ కి ఇలా రావటం మేబీ ఇది నేచర్ పెట్టిన రూలేనేమో అనుకుంటున్నాం. తిరగాల్సిందే, తిరుగుతున్నాం కూడా కదా, మనమేం అతీతం కాకుండా ఇంకేం చేయలేకపోతున్నాం. మహా అయితే మన పరిధిలో ఉన్నంత వరకు మనం ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఎందుకు చేస్తున్నాము, ఎసెన్స్ ఏంటి, మనం చేస్తున్న మోటివ్ ఏంటి, ఈ క్లారిటీ ఆఫ్ థాట్ తోటి వెళ్ళగలిగితే ఆ విఘ్నత ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరండి. అన్ని క్లియర్ గా చూసేటప్పుడు కూడా హ్యాపీగా ఉండలేరు. సో ఆ సైకిల్లో ఫ్లో అవటం తప్ప మన పరంగా మనం ఆ పని చెయ్యకుండా ఉండటం. మనకు వీలైంది ఏంటంటే మేబీ ఓపెన్ గా ఇలా జరిగింది కదా, అప్పుడు మేము వస్తే ఇలా అని మనం అనుకున్నది లోపల తొక్కేసుకోకుండా వాళ్ళతో ఒక మాట పంచుకుంటే ఇద్దరికి క్లియర్ గా ఉంటది. అది మేబీ మనం చేయగలిగే ఒక ఫైనల్ గా అంటే చెప్పదలుచుకుంటే, మొదట్లో మనం అనుకున్నట్టుగా నేను నా అని కాకుండా మేము మనం అనే భావన మళ్ళొక్కసారి కనుక వస్తేనే అది రావాలంటే కూడా అండి ఇట్ డ్రాప్స్ డౌన్ టు జెలసీ. ఇప్పుడు మీరు చూస్తే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటారు. అలా చెప్పే ఎంతమంది ఒక థియరీ ఏం చెప్పారంటే 18% ఆఫ్ పీపుల్ అంట మాత్రమే ఇది కోరుకుంటారంట. ఆ పీపుల్ లో కూడా ఎప్పటి వరకు చూడగలుగుతారంటే మనకంటే కొంచెం తక్కువ ఉన్నంత వరకు బాగుంటారంట. ఇంకోటి ఆ తక్కువ ఉన్న వాళ్ళతోటి వీళ్ళు బాగుంటారంట. మీరు చాలా రిచ్ పీపుల్ ని చూస్తే వాళ్ళు పెళ్లిళ్ళు చాలా క్లోజ్ నిట్ సర్కిల్లోనే చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు మనలా తెలిసిన ప్రతి 1000 మందికి ఇచ్చేసుకుని మన సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంటే, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు ఎవరిని జనాలని వదులుకోరండి. వీళ్ళతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తారు కదా, వీళ్ళు ఎప్పుడైతే స్టెప్ ఉంటారో వీళ్ళందరూ కూడా అందరు బాగుండాలని కోరుకున్నోళ్లే. కానీ వీళ్ళు అలా ఎప్పటి వరకు కోరుకుంటారు, వీళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళతో వీళ్ళు సూపర్ గా ఉంటారు, వీళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో వీళ్ళే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఒకటి వాళ్ళని చూడలేక, దానికి వాళ్ళు వేరే వేరే వంకలు పెడతారు. ఏమని పెడతారు, అబ్బాయి ఇప్పుడు ఆ షో ఆఫ్ చూడాలి, వాళ్ళు షో ఆఫ్ చెయ్యరు, నీకు అవే కనిపిస్తాయి, ఎందుకంటే నీ దగ్గర లేదు కాబట్టి. సో ఏదో ఒక రూపంలో వాళ్ళని చూడలేక వీళ్ళు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది జెలసీ వల్ల అవ్వచ్చు, లేదా అన్నెసెసరీ కంపారిజన్ అవుతుంది. వెళ్ళి మనం ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు అన్నట్టు ఈ 2 రీజన్స్. అందరూ జెలసీ అనను, కొందరు అది అందుకోలేక, కొందరు జెలసీ తోటి అవాయిడ్ చేస్తారు. మాక్సిమం వాళ్ళతో కాంటాక్ట్ లోకి రావడం అవాయిడ్ చేస్తారు. సో వాళ్ళు ఇంకేమని చేస్తారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదా, అలా మెల్లమెల్లగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు, వీళ్ళు కిందకి వెళ్ళిపోతా ఉంటారు, వీళ్ళు ఆ సర్కిల్లోకి వీళ్ళే వెళ్ళలేరు. సో అలా వీళ్ళు కూడా వీళ్ళకంటే కింద ఉన్న వాళ్ళతోటి బాగుండగలుగుతారు, వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళతోటి ఎప్పుడైతే వాళ్ళు అలా ఉండగలుగుతారో ఇంకా వాళ్ళ లైఫ్ లో అల్టిమేట్ ని సాధించినట్టే. అంటే ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ ఉన్నట్టే. అందుకనే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అన్నిటికీ సొల్యూషన్ అండి. అంబానీ గారు మనల్ని ఎవరిని పిలవలేదు కదండి పెళ్లికి, అందుకే పిలవరండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తారని కాదు, ఆ ఓపెన్నెస్ లేకపోతే నా అనే మనిషిని వాళ్ళు ఎలా కనుక్కోవాలి, మీరు చెప్పండి ఒక రీజన్. ఒకటి ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పిల్లల దాడి విషయమే తీసుకుందాం. ఎలా కనుక్కుంటారు, ఇప్పుడు అంత సెక్యూర్డ్ గా ఉన్న అపార్ట్మెంట్ లోకి ఒక దొంగ ఎలా చొరబడ్డాడు అంటే, ఈధర్ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న సెక్యూరిటీ గార్డు, ఆ ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళు ఎవరో ఒకటి ఎక్కడో ఒక హింట్ అయితే ఉంటుందండి. అది వాళ్ళు
అనుకుని ఇలా చెయ్యాలనేసి ఈ టైంకి మా సార్ ఉండరు, ఈ టైంకి పిల్లలు ఇక్కడ ఉంటారని చెడు జరగాలని చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ లూజ్ మైండ్ ఆర్ లూజ్ టాక్ వల్ల ఎక్కడో వీళ్ళు ఓపెన్ అయిపోయి ఉండొచ్చు. అలా ఓపెన్ అవ్వడం ఇంకొకళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇష్యూ. సో ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మన పరిధిలో మనకి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని కష్టాలు, అవి వాళ్ళు అన్ని చెప్పకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఆ విధంగా ఎక్కడికక్కడ కట్ అయిపోద్దండి. సో అందరూ బాగుండాలి అనుకునేవి అంతా పై మాట. ఫైనల్ గా సమాజానికి ఏం చెప్తారు? కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి? క్వాలిటీ టైం అండి. ఓన్లీ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మనసిప్పి మాట్లాడుకోవాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, అంతే. ఈ రెండిటిని మించిన మందు ఏం లేదు ఇంకా. అది గంటలు గంటలు అవ్వక్కర్లేదు, 5 minutes 10 minutes 15 minutes అవ్వచ్చు, బట్ పర్ డే. అంటే మనము ఒక మంచి కనిపించడానికి కష్టపడతాం, అలాగే కెరియర్ లో పైకి రావడానికి ఒక కష్టపడతాం. అలా ఈక్వల్ ఇంపార్టెన్స్ మన రిలేషన్షిప్స్ కి ఇవ్వాలి. అప్పుడు మనం సొసైటీ అంతా బాగు చేయం. మన ఫ్యామిలీ బాగుంటే మనము తెలియకుండా ఒకళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇవాళ మొత్తంలో అండి మీకు తెలియకుండానే మీరు ఒకళ్ళని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు, మీరు ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, మీరు ఒకళ్ళని జెలస్ చేసి ఉండొచ్చు. ఈ 3 మనకు తెలియకుండా మనం చాలా చేస్తాం. సో మనం ఏ ఫోకస్ పెట్టుకోకుండా మన ఫ్యామిలీ మనం ఎలా హ్యాపీగా ఉండాలి, ఏం చేయాలి, దానికి యాక్టివ్ గా మనం ఒక చెయ్యాలండి. అంటే వంట చేయడానికి ఒక టైం తీసుకుని వంట చేస్తున్నాం, అలా కెరియర్ కోసం ఒక టైం తీసుకుని స్కిల్స్ అప్డేట్ చేసుకుంటున్నాం, అలా ఫ్యామిలీ కోసం ఒక టైం, ఆ టైంని డిస్టర్బ్ చేయకండి. ఎవ్రీ మంత్ అనుకోండి, మీరు ఎవ్రీ డే అనుకోండి, యాక్టివ్గా తీసుకుని మనసిప్పి మాట్లాడాలి. ఎందుకండి మనకి ఈవెన్ మగవాళ్ళైనా సరే నేను సారీ చెప్పకూడదు, నేను గట్టిగా నవ్వకూడదు, ఈ నార్మ్స్ అన్ని వదిలిపెట్టాలండి. ఇంత ఇవాల్వ్ అయిపోయాం కదా మనం. వదిలిపెట్టేసి మీ అమ్మాయి అనుకోండి, మీ అబ్బాయి అనుకోండి, మన పిల్లలకి మనం కోపంలో మనం అనుకున్నట్టు ఏదైనా ఒక మాట, సారీ నాన్న ఇలా జరిగింది, ఐ వాజ్ ఇన్ వర్క్ ప్రెషర్, బట్ ఇంకోసారి జరగకుండా, వై చెప్తే తప్పేంటి, మనం సారీ చెప్తే తప్పేంటి. ఇలా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్ గా మన పిల్లలు సారీ కామన్ అని నేర్చుకుంటారు, రిజెక్షన్ కామన్ అని నేర్చుకుంటారు, టైం స్పెండ్ చేయడం కామన్ అని నేర్చుకుంటారు, గొడవలు కామన్ అని నేర్చుకుంటారు. అన్ని నేర్చుకున్నప్పుడు హ్యాపీగా ఒక కూరలో ఉప్పు కారం మసాలా అన్ని ఎంత ఉండాలో అంత ఉండాలి. గొడవలు లేనిది ఆర్గానిక్ లైఫ్ కాదు, మసాలా లేని లైఫ్ ఉండదు. సో ఇవన్నీ కామనే, ఇవన్నిటితోటి మనం ముందుకెళ్ళాలి. అందులో హ్యాపీగా ఎలా ముందుకెళ్ళాలి అనేది చెయ్యాలంటే మాత్రం టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, అంతే. మీరు వస్తువులు కూడా ఇవ్వద్దు, ఏదో మనం ఇచ్చేసి లగ్జరీ ఇచ్చేసామని ఓపెన్ గా మాట్లాడుకునే చనువు ఇవ్వాలి. ఎక్కడైతే దాపరికం ఉంటుందో అక్కడ పిల్లలు మనతో ఏదో చెప్పలేరు, అక్కడే పెద్ద పెద్ద స్టెప్స్ జరిగిపోతాయి. ఇలా మీరు టైం స్పెండ్ చేసినప్పుడు ప్రతిరోజు బుక్ మొత్తం ఒకరోజు చదవక్కర్లా, మనం ఒక్కొక్క పేజ్ చదువుతాం కదా, ఎక్కడో అర్థమైపోద్ది. లేదు వీళ్ళు అబద్ధం చెప్తే ఇలా రియాక్ట్ అవుతారు, మనకు తెలిసిపోయింది. ఫస్ట్ అబద్ధంలోనే మనం పట్టేసుకుంటాం. సో ఎక్కువ పెద్ద తప్పులు జరిగే స్కోప్ లేదు అక్కడ. ఓపెన్ గా మాట్లాడనివ్వాలి. హే పెద్దోళ్ళ ముందు ఇలా చెప్పకూడదు, నో, అలాంటి గిరిగి ఇయ్యకండి, ఇంకా చెప్పనివ్వండి. ఆ చెప్పినప్పుడు మీరు వెంటనే పెద్దోళ్ళలాగా రియాక్ట్ అవ్వకుండా నిజంగా చెప్పాడంటే మీ మీద నమ్మకంతో చెప్పారు, ఒక ఫ్రెండ్ లా చెప్పారు, అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోండి. ఎందుకు మనం వినకూడదు? అండ్ ఒక మంచి మాట ఉంటుందండి, ప్రతిరోజు మన ఫస్ట్ డే అనుకోవాలి, ప్రతిరోజు మన లాస్ట్ డే అనుకోవాలి. ఫస్ట్ డే ఎక్కడ అనుకోవాలంటే మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు, ఇవాళే ఫస్ట్ అనుకోండి, మనం ఒక ఫ్రెషర్, మనకి ఏం తెలియదు అన్నప్పుడు మొత్తం నేర్చుకుని చేస్తాం, అప్పుడు మనకు గర్వం ఉండదు, అందరినీ కనుక్కుని చేస్తాం. అలా ఫస్ట్ డే అనుకుని చెయ్యాలి. లాస్ట్ డే అని ఎప్పుడు అనుకుంటామంటే మనకి ఇంకొక రోజు లేదనుకోండి, ఇవాళే లాస్ట్ అనుకోండి, మీరు ఏం పని చేస్తారు? చాలా ఇంపార్టెంట్ పనిగా చేస్తారు. ఎవరితో స్పెండ్ చేస్తారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఇవాళే లాస్ట్ డే అన్నట్టు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళ ముందు మనం తగ్గి ఉండేటప్పుడు, వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడేటప్పుడు ఇవాళే ఫస్ట్ డే అనుకుని మాట్లాడండి. మనమే ఆ పిల్లోడి ప్లేస్ లో ఉంటే ఎలా? అప్పుడు అసలు ఏ ప్రాబ్లమ్స్ కి ఏది రాదండి, వచ్చినా హ్యాపీగా నవ్వుతూ అందరం
ఫ్యామిలీ అంతా చేతులు పట్టుకుని ఈదేస్తారు. ఈ పిల్లలు బయటికి వెళ్ళి కూడా ఇంకొక స్పౌస్ ని పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ తోటి వాళ్లే కదా సొసైటీ అవుతారు. వాళ్ళు మళ్ళీ ఒక ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఇన్స్పైర్, ఇన్ఫ్లుయెన్స్. సో అలా మనమే ఒక ఫ్యామిలీని, ఒక సొసైటల్ ఫ్యామిలీని స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ బిగిన్స్ అట్ హోమ్. ఆ హోమ్ లో స్టార్ట్ అయిన చేంజే బయట కూడా ఉంటది. మనం చూస్తే జాయ్ఫుల్ గా ఉండాలి, ఎనర్జీ రావాలి. ఒకటే మాట, మన కుటుంబాన్ని మనం బాగా చూసుకున్నాం అనే కాన్సెప్ట్ మొదలైతే అంతే, ప్రపంచం అంతా అలాగే చూసుకుంటారు. జయించినట్టే. దెబ్బకి వరల్డ్ మొత్తం మారిపోద్దండి. ఎందుకంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాగా చూసుకుంటారు. అప్పుడు ఊరికే జడ్జిమెంట్ కూడా ఇవ్వమండి, మనం ఇంకేముంటాం. అండ్ అందులో పరిపక్వతతో ఆలోచిస్తాం ఆటోమేటిక్ గా. ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ మనకు ఉన్నప్పుడు ఇంకా జాయ్ అండి. మనతో ఉండడానికి జనాలు ఇష్టపడతారు. మీకు డిసిప్లిన్ ఉండొచ్చు, అందరికీ డిసిప్లిన్ ఉంది, ఆపాదించక్కర్లేదు మీరు వేరే వాళ్ళ మీద. ఇది మెయిన్ పాయింట్. అది మీకు ఎలా ఉందో, మీకు నచ్చింది మీ వరకు ఉంచండి. ఆపాదించకుండా మనం ఓన్ చేసుకోగలగాలి. అప్పుడు మనం ఒక వైబ్ పంచుతాం, మనకు ఒక ఓరా ఉంటది. ఆ మనిషితో మాట్లాడితే భలే ఉంటది, అరే హ్యాపీగా ఉంటది, అరే ఎనర్జీ వస్తుంది అని మన కోసం వెయిట్ చేసే మనుషుల్ని మనం సంపాదించుకుంటే బిగ్గెస్ట్ ఆస్తి అండి.